ప్రపంచ యోగా దినోత్సవ సందర్భంగా జూన్ 21 ప్రపంచ యోగా దినోత్సవ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విరాట్ భారత్ అలాగే క్రీడా భారతి సంయుక్త ఆధ్వర్యంలో కోటి సూర్య నమస్కార మహాయజ్ఞం జరుగుతోంది. ఇప్పటికే సుమారుగా 30 లక్షల సూర్య నమస్కారాలు అనేక మంది సాధకులు ఈ యొక్క యజ్ఞంలో పాల్గొని సూర్య నమస్కారాలు చేశారు. అయితే సూర్య నమస్కారాల యొక్క ప్రాశస్త్యము ప్రాధాన్యత మనకి ఈనాటిది కాదు. సూర్యస్థుతి మనకి ఎప్పటి నుంచో ఉంది. సూర్య నమస్కారాలు చేసే ముందు మనం అందరం కూడా ఆ యొక్క సూర్యదేవుని ప్రార్థిస్తాం. ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హారీ హిరణ్మయ వపోర్ధృత శంఖచక్ర అంటూ సూర్యదేవుణ్ణి మనం ప్రార్థిస్తాం. ఆ తర్వాత 13 సూర్య నమస్కారాలు చేస్తాం. ఈ సూర్య నమస్కారాల్లో అనేక రకాలైనటువంటి ఆసనాలు ఉన్నాయి. తాడాసన్, పాదహస్తాసన్, అలాగే సాష్టాంగ ప్రణామాసన్, భుజంగాసన్, ఇలా అనేక రకాలైనటువంటి సుమారుగా 7-8 రకాలైనటువంటి ఆసనాలు ఈ సూర్య నమస్కారాల్లో ఉన్నాయి. ఈ ఆసనాల వల్ల శరీరంలో ఉన్నటువంటి 97% కండరాలలో కదలిక వస్తుంది. ఆ రకంగా శరీరము దృఢపడుతుంది. శరీరమాత్యం కలుధర్మ సాధనం అన్నారు. కాబట్టి ధర్మ సాధన కోసం శరీరాన్ని గట్టిపరుచుకునే క్రమంలో సూర్య నమస్కారాలు చాలా ఉపకరిస్తాయి. సూర్య నమస్కారాలను చేసిన తర్వాత మనం ఆ యొక్క ఫలస్థుతి సూర్యుడిని ప్రార్థిస్తాం. ఆదిత్యశ్చ నమస్కారాంతే కుర్వంతి దినే దినే ఆయు ప్రజ్ఞా బలం వీర్యం తేజస్తేషాంచ జాయతే. ఆయు ప్రజ్ఞ బలము వీర్యము తేజస్సు ఇవ్వమని చెప్పి ఆ యొక్క సూర్యుని మనం ప్రార్థిస్తాం. ఆ రకంగా ఈ సూర్య నమస్కార మహాయజ్ఞము ద్వారా ఈ జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఒక ప్రశస్తిని, ఒక ప్రాధాన్యతను ఈ యొక్క సంస్థలు విరాట్ భారత్ క్రీడా భారతి అందజేయనున్నాయి. ఇందులో అనేక మంది పాల్గొని ఆ రకంగా మీ శరీరాన్ని దృఢపరుచుకునే పవిత్ర ప్రయత్నంలో భాగస్వాములు కావాలని ప్రార్థన.